ఆమెనే కాదు నా కొడుకు చేసిన తప్పుకు ఆ పిల్ల గురించి కూడా నేను పాటు పడతా. మీ జీవితాలు కూడా అట్లాగే అయితే ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తున్నారు? చూడండి, ఇప్పుడే కదా డాడీ ఒప్పుకున్నాడు, మమ్మీ మీతో రావడానికి ఒప్పుకున్నాడు. ఎందుకయ్యా ఏం సాధిస్తారు మీరు? నాకు అర్థం, ఎంత దౌర్భాగ్యం. స్వార్థం మీకు. హలో, ఒకసారి ఈయన బాబు, ఒకసారి ఈయన. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వస్తున్నారు మేడం, మాకు మాత్రం మా డాడీ ఒక్కరే వస్తున్నారు. మమ్మీ డాడీ రావాలి కదా, వాళ్ళతో ఉండాలని ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, అట్లా అమ్మ కూడా ఏడుస్తుంది మీకోసం. 7 ఏళ్ళు ఎన్నిసార్లు చూపెట్టిండు మిమ్మల్ని నాకు. ప్రతిసారి నీ ఆవేశమే నీ నెత్తిన నిప్పులు పోసింది. అది ఆలోచించుకోను. ఇంకా వాళ్ళే కావాలని. ఎందుకమ్మా ఇక్కడ చూసారు కదా పెద్దమ్మ, ఇద్దరు ఆడపిల్లలు, వీళ్ళ మనసు ఇప్పటికే విషయం నింపేస్తున్నారు. ఆ విషయాన్ని బయటకు వెళ్ళి తల్లిదండ్రుల మీద ప్రేమ వచ్చి వీళ్ళు అందరి పిల్లల్లాగా హెల్తీగా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరూ కూడా తప్పులు సరిదిద్దుకోవాలి. నీ భార్య ఎలా ఉండాలో నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉండాలో నీ భార్య చెప్తుంది. దానికి తగ్గట్టు మీరు పిల్లల కోసం ఉండాలి. తమ్ముని కొడుతుంది మేడం ఒక రోజు. ఎందుకు కొడుతున్నావు అమ్మా అంటే, వాడు నా కడుపులో పుట్టిండు, మీరు నా కడుపులో పుట్టలేగా అని వేరు చేసింది మేడం మమ్మల్ని. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం.